గ్రూప్ 1 పై మరి కాసేపట్లో ఒక కీలక తీర్పు వెలువరించబోతోంది హైకోర్టు డివిజన్ బెంచ్. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. దీంతో నాటి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి పోస్టింగ్లు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం హైకోర్టు తీర్పు ఎలా వస్తోంది అన్న ఉత్కంఠ ఆయా ఉద్యోగుల్లో నెలకొంది. మరి కాసేపట్లో గ్రూప్ 1 పై కీలక తీర్పు వెలువరించబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గ్రూప్ 1 పై మరికొద్ది సేపట్లో తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి స్టూడెంట్స్ అక్కడ ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి సురేష్? సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ కోర్టు లో అప్పీల్ చేసింది టీజీపీఎస్సీ. దీనికి సంబంధించి విచారణ ముగిసిన తర్వాత తీర్పు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే సింగిల్ బెంచ్ ఆర్డర్ ను గతంలో సస్పెండ్ చేస్తూ మధ్యంతరంలో ఉత్తర్వులు ఇచ్చిన డివిజన్ బెంచ్ ఇప్పుడు అదే అంశంలో తుది తీర్పు వెల్లడించనుంది మరి కాసేపట్లో. ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్లు కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. వారు జాయినింగ్ కూడా అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి తీర్పు వస్తుందనే దానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సరైన మూల్యాంకనం జరగలేదు. చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన విద్యార్థులంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ సింగిల్ బెంచ్ ఆ పిటిషన్లన్నిటిని కూడా కొట్టివేసి అంటే ఏదైతే దానికి సంబంధించిన తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఖచ్చితంగా మేము వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశాము, రీకరెక్షన్ కూడా చేశామని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా ఇక ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశాం. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా కోర్టుకు తెలిపింది. కాబట్టి ఇటు నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన వాదనలతో పాటు ఇటు టీజీపీఎస్ కి సంబంధించిన వాదనలు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే వింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. మరికొద్ది సేపట్లోనే హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి తీర్పు వెల్లడించబోతుంది. అయితే సురేష్, స్టూడెంట్స్ కి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి ఎలాంటి తీర్పు కావాలని అనుకుంటున్నారు? అటువంటి స్టూడెంట్స్ కు పాజిటివ్ గా తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా మనం? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి అనేక గతంలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు రద్దయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పకడ్బందీగా టీజీపీఎస్ ని ప్రక్షాళన చేసి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. ఎక్కడ కూడా అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించి కొంతమంది క్వాలిఫై కాకుంటే వారంతా కూడా కోర్టుకు వచ్చి ఎగ్జామ్ రద్దు చేయడం అనడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా టీజీపీఎస్ తరఫు నుంచి వాదనలు వినిపించారు. అయితే ఇటు నిరుద్యోగులు చాలా కాలం నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం ఎదురు చూసాము. గ్రూప్ 1 ఎగ్జామ్ పడిన తర్వాత సరైన పేపర్ కరెక్షన్ జరగలేదు. కాబట్టి నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మళ్ళీ కండక్ట్ చేస్తే దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వారికి అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారు వాదనలు వినిపించారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ పోస్టింగ్ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి అంటే ఆదేశాలు జారీ చేసింది, మధ్యంతర ఆదేశాలు. ఇప్పుడు ఫైనల్ తీర్పు మరికొద్ది సేపట్లో ఇవ్వబోతుంది. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అనేది ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ భావిస్తుంది. కానీ కొంతమంది ఎగ్జామ్ రాసిన అభ్యర్థులంతా కూడా ఆశాభావంతో ఉన్నారు. డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందో, ఒకవేళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రద్దు అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే డివిజన్ బెంచ్ ఇప్పుడు ఇచ్చే తీర్పు పైనే గ్రూప్ 1 కి సంబంధించిన నియామకాలు ఇప్పటికే జరిగిపోయాయి. ఇప్పటికే ర్యాంకర్లందరికీ కూడా పోస్టింగ్లు కూడా ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఈ తీర్పుతో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనే దానికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఇటు ర్యాంకర్లు ఎవరైతే పోస్టింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు కూడా హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.